నమస్తే అండి. నా పేరు డాక్టర్ మహతి ప్రియదర్శిని. నేను ఒమేగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ పెయిన్ మెడిసిన్ అండ్ ఐఎమ్ ఆల్సో ద మెడికల్ డైరెక్టర్ హియర్. ఇంకొక కామన్ క్వశ్చన్ అడిగేదండి, పెయిన్ కోసం ఏమేమి మెడిసిన్స్ వాడొచ్చు, ఆ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మెడికేషన్స్ ఎంతవరకు వాడొచ్చు, మెడిసిన్స్ వాడినా రిలీఫ్ రాకపోతే ఏం చేయాలి. సో పెయిన్ కోసం యూజువల్గా 8 క్లాసెస్ ఆఫ్ డ్రగ్సే ఉన్నాయండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ వాడతాం. మనకి సింపుల్ పెయిన్స్, స్ప్రెయిన్స్ అండ్ ఏక్స్ వచ్చినప్పుడు ఓవర్ ద కౌంటర్ మనం తీసుకునే మెడికేషన్స్, పారాసిటమాల్ కానివ్వండి, వేరే కాంబినేషన్ డ్రగ్స్ కానివ్వండి, ఆల్ట్రాసెట్ కానివ్వండి, ఇలాంటివి తీసుకుని వేసుకోవచ్చు. ఇవి ఎక్కువ కాలం వాడితే దానివల్ల లివర్ డిజీజ్ రావచ్చు, లివర్ పైన ఎఫెక్ట్స్ రావచ్చు. డ్రగ్కి టాకిఫిలాక్సిస్ కూడా వస్తుంది. అంటే ఒకే మందు మీరు వేసుకుంటా ఉండటం వల్ల బాడీకి అలవాటు అయిపోయి దానికి రెస్పాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఇందుకే మీకు అక్యూట్ పెయిన్ స్టేజ్ దాటినప్పుడు, అంటే 4-5 డేస్లో మీరు మందులు వేసినా కూడా నొప్పి తగ్గలేదు అన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ని చూడండి. మీ పెయిన్ 4-5 డేస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ని చూడటం మంచిది. వేరే మెడిసిన్స్ ఫార్మసీస్ నుంచి కొనుక్కొని వాడటం వల్ల కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, ప్లేట్లెట్స్ పడిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవ్వచ్చు. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీకు అసెస్మెంట్ అవుతుంది, అంటే ఏ రకమైన పెయిన్ అది. సపోజ్ మనకి షుగర్ వల్ల పెరిఫెరల్ న్యూరోపతి వచ్చి మనకి తిమ్మిర్లు, మంటలు, నొప్పి వస్తుంది. దానికి మనం వెళ్ళి ఓవర్ ద కౌంటర్ పారాసిటమాల్ తీసుకుని వేసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మీకు పెయిన్ అలాగే ఉంటుంది, మీరు అన్నెసరీ డ్రగ్ బాడీలోకి డంప్ చేస్తారు. అదే మీరు మీ పెయిన్ ఫిజిషియన్ని కలిస్తే ఆ పెయిన్ ఎలాంటిది అని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి న్యూరోపతిక్ పెయిన్ కోసం వాడాల్సిన డ్రగ్స్ మీకు యూజ్ చేస్తారు. ఈ డ్రగ్స్ కూడా డోజింగ్ ఉంటుందండి. అంటే స్టార్టింగ్లో చిన్న డోసెస్ స్టార్ట్ చేసి బాడీకి అడ్జస్ట్ అయిన తర్వాత నిదానంగా కొంచెం డోసెస్ పెంచుకుని దాన్ని ఎంత వీక్స్ వరకు మానిటర్ చేయాలి, అన్ని వీక్స్ వాడిన తర్వాత దాని ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా, ఇంకా ఏదైనా ఇంటర్వెన్షన్ కావాలా అనేది మీ డాక్టర్ ఆధ్వర్యంలో మీరు ఫాలో అవ్వచ్చు. పెయిన్ మెడికేషన్ సేఫ్టీ ప్రొఫైల్ ఎప్పుడు కూడా డోజింగ్ బట్టి ఉంటుంది. అంటే మీరు ఒక లిమిట్లో పెయిన్ మెడికేషన్స్ వాడితే అన్ని పెయిన్ మెడికేషన్స్ సేఫ్. కానీ తెలియకుండా వాడుతూ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్ఎసైడ్స్ చాలా మంచి పెయిన్ కిల్లర్స్, చాలా పెయిన్ రిలీఫ్ ఇస్తాయి. అందుకనే అవి అడిక్టివ్ కూడా. మీకు ఆ టాబ్లెట్ వేసుకోగానే పెయిన్ రిలీఫ్ వస్తుంది కాబట్టి మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. అది మళ్ళీ వేసుకోవటం వల్ల కిడ్నీ ఇంజరీ అవుతుంది. సో యూజువల్గా ఎల్డర్లీలో మోకాళ్ళ నొప్పులకి వేసుకుంటూ ఉంటారు, బ్యాక్ పెయిన్స్కి వేసుకుంటూ ఉంటారు, హెడేక్స్కి వేసుకుంటూ ఉంటారు. సో అసెస్మెంట్ చేయకుండా అప్పుడు తాత్కాలిక ఉపశమనం వస్తుంది, కానీ మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ మెడిసిన్ వాడటం వల్ల ఆర్గన్ ఇంజరీస్ అవుతాయి. సో 4-5 డేస్లో పెయిన్ తగ్గట్లేదు అంటే డెఫినెట్గా మీ పెయిన్ ఫిజిషియన్ని కలిస్తే మీకు సిమ్టమ్ ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మెడికేషన్ పెట్టి, దాంతోపాటు ఫిజియోథెరపీ లేకపోతే ఏదైనా టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేసి, ఆ టెస్ట్తో పాటు ఇంటర్వెన్షన్ ఏదైనా చేయాలంటే ఇంటర్వెన్షన్ చేసి మీకు పెయిన్ నుంచి రిలీఫ్ తొందరగా వస్తుంది, మీరు వాడే మెడికేషన్ క్వాంటిటీ తగ్గిపోతుంది, డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది. సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ మనం మానిటరింగ్ లేకుండా వాడితేనే హార్మ్ఫుల్. మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో యూజ్ చేస్తే వాళ్ళు మీ ఆర్గన్ ఇంజరీస్ కాకుండా లిమిట్లో ఇస్తారు కాబట్టి దే ఆర్ రిలేటివ్లీ సేఫర్. ఇంకొక కామన్ క్వశ్చన్ అడిగేదండి, పెయిన్ కిల్లర్స్ ఖాళీ కడుపు మీద తీసుకోవచ్చా, ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవచ్చా. సో యూజువల్గా పెయిన్ కిల్లర్స్ ఎంప్టీ స్టమక్ మీద అడ్వైస్ చేయము, ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ అంటే యాసిడిటీని పెంచే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో యాసిడిటీ పెరగటం వల్ల వామిటింగ్ సెన్సేషన్ రావటం, బ్లోటింగ్ రావటం, ఇండైజెషన్ ఇష్యూస్ రావటం అన్నీ ఉంటాయి. సో మీరు పెయిన్ కిల్లర్స్ వీలైనంత వరకు విత్ ఫుడ్ తీసుకోవటమే బెటర్. సో దానివల్ల ఉండే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నీ బెటర్ అవుతాయి. సో పెయిన్ మెడికేషన్స్ వల్ల కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి వెళ్తే అండి, ఎన్ఎసైడ్స్ ఎక్కువగా వాడినప్పుడు యాసిడిటీ మోస్ట్ కామన్ సిమ్టమ్. అంటే గ్యాస్ట్రైటిస్, స్టమక్లో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, పడుకున్నప్పుడు గుండెల్లో మంట వచ్చినట్టు అవుతుంది, అంటే యాసిడ్ రిఫ్లక్స్ అవుతుంది, మనకి బ్లోటింగ్ అవుతుంది, ఇండైజెషన్ అవుతుంది. ఇది చాలా కామన్గా చూసే సైడ్ ఎఫెక్ట్స్. ఇది కాకుండా మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మళ్ళీ మెడికేషన్ వాడుతూ ఉంటే కనుక కిడ్నీ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ ఇంజరీ కూడా కొన్నిసార్లు రివర్సిబుల్ ఉంటుంది, కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. అంటే ఈ పేషెంట్స్ డయాలసిస్ మీదకి వెళ్ళే రిస్క్ కూడా అయింది. కొన్ని రకాలైన మెడికేషన్స్ డోసేజ్ దాటి వేసుకున్నప్పుడు, అంటే సింపుల్ పారాసిటమాల్ కూడా మీరు ఒక డోస్ని దాటి వేసుకుంటూ ఉంటే కనుక లివర్ డ్యామేజ్ కాస్ట్ చేస్తాయి. సో ఈ ఇష్యూస్ అన్నీ అవాయిడ్ చేయాలి అంటే ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మెడికేషన్స్ వాడటం ఇస్ సేఫర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏ టాపిక్ సంబంధించిన గురించి అయినా, ఏ పెయిన్ సంబంధించిందైనా మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సందేహాలు నెక్స్ట్ వీడియోలో తప్పక తీర్చడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.